హలో నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను మీనాక్షి. ఈరోజు మనతో పాటు లవ్ యువర్ ఫాదర్ టీం మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? సూపర్. యాక్టివ్గా ఉన్నారా? లేరా? ఉన్నారా? కొంచెం గట్టిగా చెప్పండి సార్. యాక్టివ్గా ఉన్నాం. మరి హీరో అంటే అలాగే ఉండాలి. నేను ఒక హీరోని అని ప్రూవ్ చేసుకోవాలిగా. ఓకే సార్, ముందుగా ఒక్కసారి మీ పాటతోటి షురూ చేద్దామని అనుకున్నా. ప్లీజ్. ఇదేం కూడా సార్ మీరు పాటలు బాగా పాడతారు కాబట్టి అడుగుతాం, లేకపోతే ఎందుకు అడుగుతాం? స్టార్టింగ్ అంటే ప్రోగ్రామ్ ఓపెనింగ్ నేషనల్ యాంథమ్తో మొదలెడదామా? అంతేనంటారా? నేషనల్ యాంథమ్ నో నేను కాన్సన్ట్రేషన్ కొంచెం పక్కన పెట్టాను. పాట మనం టువర్డ్స్ ది ఎండ్లో వెళ్దాంలేండి. మనం టాక్ అబౌట్ లైఫ్ అంటే కొంచెం ఆడియన్స్ కి ఎనర్జీ వస్తుందంటారా? వస్తుంది కదా. అలాంటి డాన్స్ స్టెప్ కూడా అది నువ్వు చేయాలి. చెయ్యొచ్చు. అయితే నువ్వు పాట, నేను డాన్స్ చేస్తా. నా పాట అసలు రాదు. నా వాయిస్ అసలు బాగోదు. అంతే మరి. ఇక్కడ డాన్స్ బాగుండవు. ఎందుకు ఫాదర్ నేర్పించలేదా సన్ కి? లేదా, ఇక్కడ సన్ నేర్పించాడు డాన్స్ ఫాదర్కి. నేను అడిగేది పాట గురించి. నేను చెప్పేది ఆట గురించి. నాకు పాటే కావాలి. మీరు అలా ముందుకెక్కితే మేమేం చేస్తాం? పాట చెప్పండి. పాడేయాలి. పాట పాడాలి. ఏం పాట పాడదాం సార్? చరణ్ సార్ వచ్చేసారు అనుకోవాలి పాట వినగానే. వచ్చేసారా? లిరిక్ కావాలనా? లిరిక్ ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా, వెలుగులిడు నీడవుతా, దారే నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా, తీరం తెలుపనే నుదుటి రాత, తునుకనే నానుతా, కలలలో దునుదును తారాడే కలని నేనవుతా. ఎప్పుడు మీరే క్లాప్స్ కొడతారు, ఈరోజు నేను క్లాప్స్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. నిజంగా సార్, ఆ పాటలు వింటూ ఉంటే కార్లో కూర్చొని ఆ మ్యూజిక్ పెట్టుకొని పోతా ఉంటే ఎట్లానో వెళ్ళిపోతా ఉంటాం అనమాట. సో అట్లా అనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి, మళ్ళీ రీరూట్ చేస్తే అదేదో చెరువులకు తీసుకుపోయినా పోతానే ఉంటాం అలాగా మ్యాప్ పెట్టుకొని. సో సార్, లవ్ యువర్ ఫాదర్ అని పెట్టేశారు, అబ్బాయిని పెట్టేశారు, అమ్మాయిలు కూడా పెట్టొచ్చుగా అట్లాగే చేద్దాం. నెక్స్ట్ ఫిల్మ్ అదే కాన్సెప్ట్. అమ్మాయితోట లవ్ యువర్ ఫాదర్ అని చెప్పి అంటే వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది, బాయ్స్ ఎలా ఉంటుంది, గర్ల్స్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది ఎలాగో. అవి చాలా సినిమాలు వచ్చాయండి అలాగా. అవే ఎక్కువ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో చాలా సినిమాలు వచ్చినాయి. ఈ ఫాదర్ సన్ అనేది కొంచెం చాలా తక్కువే. డిఫరెన్స్ ఏంటి? అది డాక్టర్ గారు మీరు చెప్పండి. అంటే మదర్ లవ్ కి ఫాదర్ లవ్ కి కాదు సార్, ఫాదర్ డాటర్ లవ్ కి ఫాదర్ సన్ లవ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫాదర్ దగ్గర ఇప్పుడు నాకు ఇద్దరు పాపలు, వాళ్ళు నాకు చాలా ఓపెన్గా చెప్పేస్తారు ఏ సలహాలు అయినా. అలా అబ్బాయిలు ఫాదర్ దగ్గర, ఇప్పుడు నేనున్నాను, మా ఫాదర్కి నేను అన్నీ చెప్పలేను. ఎమోషన్స్ నాకు ఆయన చేసే కొన్ని పనులు నాకు నచ్చకపోవచ్చు, నేను వెళ్ళి చెప్పలేను, ఆయన మళ్ళీ ఎక్కడ ఇదవుతారో అని. అలాగే ఏంటంటే కొడుకులు అంత ఈజీగా ఫాదర్కి వెళ్ళి ప్రతిదీ అప్డేట్ ఇవ్వటం కానీ ఆ ఎమోషన్ షేర్ చేసుకోలేదు. అమ్మాయిలు అయితే హ్యాపీగా చెప్పేస్తారు. నా లైఫ్లో నేను చూశాను. వేరే వాళ్ళ జనరేషన్ కదా కాదు, మా జనరేషన్ కూడా అంతే. నేను ఏదైనా నాన్నగారికి ఏమైనా చెప్పాలన్నా కూడా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తా. పల్లవి అలా కాదు. పల్లవి నేరుగా ఇక్కడ బైపాస్ అయిపోతుంటుంది, నేరుగా మెట్లకి పైకి నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అది వై కెనాట్ ఐ డూ దాట్? అసలు ఆ ధైర్యం రానే రాదు అసలు. సార్, ఈ సినిమాలో మీ లైఫ్ లో మీరు మిస్ అయిన సీన్స్ ఏమన్నా సెట్ చేశారా? ఐ మీన్ ఉన్నాయా? మిస్ అయ్యి మా ఫాదర్ తో నాకు ఈ సీన్ ఇలా ఉండుంటే బాగుండేది, ఈ బాండింగ్ ఉంటే బాగుండేది అని అనిపించేలా. అలా కాదు, మిస్ అయిన సీన్ అని ఏం చెప్పను. అలా మిస్ అయిన ఇన్సిడెంట్లు ఉండవు. కథలో భాగమే ఆ ఫాదర్ ఎమోషన్ కంటిన్యూ అవుతుంది. నా ఫాదర్తో నేను ఏదైతే జర్నీ చేశానో, లైఫ్ జర్నీ, అది ఈ కథలో వచ్చేలాగా ప్రతి చోట రిప్రజెంట్ అయ్యేలాగే చేశాను. అది మాత్రం చెప్పగలను. అండ్ మీ ఫాదర్తో మీకు ఎలా ఉంటుంది? మీరు అంటే ఇప్పుడు ఇది సార్ అయితే కొంచెం ఓ జనరేషన్ కొంచెం గ్యాప్ అనుకోవచ్చు, మీ జనరేషన్కి. డాడీ ఆయన స్ట్రిక్ట్గా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారండి. ప్రతి దాంట్లో స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే చిన్నప్పుడు అంటే స్టడీస్లో కొంచెం ఉండేవాళ్ళు, అంటే మరీ మార్క్స్ తక్కువ వచ్చేస్తాయని చెప్పి ఆ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళు. బెల్ట్ తీసుకొని కొట్టేది కూడా తెలిసింది. అయ్యో అయ్యి ఉంది, మీరు చూసారా వీడియో?
అవునా? ఆబ్వియస్గా ఉంటాయి కదా సార్. వెల్కమ్ టు ద క్లబ్. మార్కులు తక్కువ వచ్చిన సో అవి మార్కులు తక్కువ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం రావాలని చెప్పి అవి ఉంటాయి. ఇలా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఆయన అలానే ఉంటారు. నార్మల్ టైంలో చిల్ ఆయనతో పాటు ఎంజాయ్ చేసిన డేస్ ఉన్నాయి, బయటకు వెళ్ళిన డేస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఏం లేదు, అది మనం ఎక్కడ తప్పుదారులు వెళ్తామని చెప్పి ఓ చిన్న భయం కూడా ఉండాలని చెప్పి అలా ఉంటారు. అంతేగాని ఆయన కానీ చేసే పనులన్నీ చేస్తూనే ఉంటారు. మనం చేస్తాం, అయ్యో మనం చేయకపోతే మళ్ళీ రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండవు మనం చేసేది. మెమరీస్ ఉండవు. కొంచెం ఆ తప్పులు కొంచెం బెటర్గా చేస్తాం. అంతే బెటర్గా అంతే. అంతే. సో అందుకని నేను హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? ఈ అంటే ముందు చిన్నప్పటి నుండే నేను హీరో అన్నట్టు అట్లా ఏమన్నా అనిపించారు? అట్లా అని కాదు, అంటే నేను చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. చదువు కంటే మూవీస్ చూస్తూ వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఎందుకు అక్కడ యాక్ట్ చేస్తూ అది నేను కూడా యాక్ట్ చేసేవాడిని అది చిన్నప్పుడు. అట్లా అది ఎందుకు మనం కూడా ఎందుకు చేయకూడదు ఆ ఇంట్రెస్ట్తో ఒక స్టేజ్లో నేను ఎందుకు చేయకూడదు అని ఒక థాట్ వచ్చింది. సో అట్లా అన్నీ అయిపోయి స్టడీస్ అయిపోయి జాబ్ ఒక 3-4 months చేసి అండ్ యూఎస్కి వెళ్దాం అనుకున్నా, అయిపోయి దాని తర్వాత డాడీని అడిగాను ఇలా చేద్దాం అనుకున్నానంటే ఆయనకి ఎప్పటి నుంచో అనుకున్నాం మేము ఆల్రెడీ చేద్దాం అని చెప్పి, ఓకే చేద్దాం వై నాట్ అని చెప్పి ఇలా ఈ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ మూవీ స్టోరీ వినగానే మీకు చేయాలనిపించిందా? అంటే ఇంతకుముందు ఎన్ని స్టోరీస్ విన్నారు? ఆ ముందు విన్నాను, ఒక 15 stories వరకు విన్నాను. 15-16 అంతా కౌంట్ ఉంది. ఏది అంత కనెక్ట్ అవ్వలేదు, అంటే వెంటనే ఇచ్చేసేయాలి అనేది రాలేదు. అలా వింటున్న ప్రాసెస్లో అలా సార్ పరిచయం అయ్యారు. అలా పరిచయం అయ్యి ఆ పాయింట్ నాకు నచ్చింది. ఒక నరేషన్లో సూపర్గా బాగా చెప్తారు ఆయన, నచ్చి ఇది చేద్దాం అనిపించింది. అలా ఒక 2-3 నరేషన్స్ కూర్చొని అలా చేసి ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇది. ఎలాగో డాడీ నా కోసం అంత చేస్తున్నారు. ఇది LYF అంటే ఇంకా ఫాదర్ గురించి మూవీ అంటే ఇంకా నేను చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఇది కరెక్ట్ మూవీ, ఇదే చేయాలనిపించింది. ఫస్ట్ మూవీ ఇదే. జనరల్గా ఫాదర్స్ ఇండస్ట్రీ అంటేనే వద్దంటూ ఉంటారు కదా, అట్లా యాక్సెప్ట్ చేస్తారు? అదే మా డాడీని అడగాలి. యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ హీరోగా చేద్దాం అనుకున్నారు, అక్కడ వచ్చింది చిక్కు. అసలు విషయం ఏంటంటే అదే, ఇప్పుడు సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంటే హర్ష కన్నా ముందు ఇక్కడ షూట్ జరుగుతుంది కదా, రిహార్సల్ జరుగుతుంది. ఇక్కడ మేము అక్కడ హీరో ప్రాక్టీస్ చేస్తుంటాడు మీ ప్లేస్లో, ఆయన అక్కడ వెనకే గుర్తుంటారు సేమ్ బీట్. ఇక్కడ మాస్టర్ హీరో ప్రాక్టీస్ చేస్తుంటాడు చెయ్యి ఇలాగానే, ఆయన వెనక డ్యాన్స్లు వేస్తుంటాడు. మన ఏదో సినిమాలో ఇలా మిర్రర్లో చూస్తే అక్కడ ఉంటారు. సో ఆయన జీన్స్లో ఉందన్నమాట, ఆయన హీరో అనుకున్నారు. సో ఆ కోరికని అబ్బాయి ద్వారా తీర్చేసుకున్నారు. అడగంగానే అంటే బ్లస్ చేసేసారు. ఓకే చేసేద్దాం, ఆయన కుదరలేదు నాకు, సరే నువ్వు చెయ్యి అని చెప్పి అట్లా. సార్ మరి మీరు హర్షని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు హీరో? హర్ష నేను సెలెక్ట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, అది నిజం. ఓ ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి కథలు వింటున్నారు. ఆ ప్రాసెస్లో నాకు వేరే ఒక ఛానల్ ద్వారా మా కామన్ ఫ్రెండ్ మన కిషోర్ రెడ్డి గారు, మనీషా ఫిలిమ్స్, ఇంతకుముందు యమలీల, మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, గతోత్కజుడు చాలా సినిమాలు చేశారు. ఆయన నాకు బాగా క్లోజ్ కిషోర్ రెడ్డి గారు. నేను కూడా ఇక్కడగా చేస్తున్నప్పుడు ఆయన ఏదో సినిమా కథ డిస్కషన్స్కి పిలిచారు. అప్పుడు ఆయనకి డెవలప్మెంట్ నాకు నచ్చి, నేను ఎప్పుడైనా సినిమా చేస్తే నిన్నే పిలుస్తాను, మీరు నా సినిమా చేసి పెట్టాలి అన్నారు. 100% సార్ అన్నాను. అట్లాంటి టైంలో నేను బాంబేలో షూట్లో ఉంటే వేరే సినిమాకి, అప్పుడు ఆయన పిలిచి ఇలా మేము ప్రాజెక్ట్ అనుకుంటున్నాం రండి అని చెప్పి, అప్పుడు ఇలా పిలిచారు, ఇలా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం అంటే, అప్పుడు నేను వెళ్ళి వీళ్ళకి కథ చెప్పటం, నా కథని వాళ్ళు కనెక్ట్ అవ్వటం, ఈ లైఫ్ ఇక్కడ వరకు ట్రావెల్ అయింది. నా లైఫ్ ఈ లైఫ్తో ఇక్కడ వరకు ట్రావెల్ అయింది. సో నేను అతను సెలెక్ట్ చేసుకోలేదు, ఫ్రాంక్గా చెప్పండి, వాళ్ళే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఇది నిజం. సూపర్. అంటే ఇప్పటి వరకు కూడా మీరు కో డైరెక్టర్గానే చేశారు కదా, ఇది ఫస్ట్ టైం కదా డైరెక్టర్గా. సో అంటే అలా డైరెక్షన్ ఫీల్డ్లో వెళ్ళడం కూడా చాలా గ్రేటే సార్ నిజం చెప్పాలంటే. వెయిట్ చేస్తూ ఉండాలి, ఎవరు కథలు వింటారో వినరో తెలియదు, చాలా మందికి చెప్తూ ఉంటారు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, ప్రొడ్యూసర్స్ రారు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోసం ఆలోచించాలంటే కూడా చాలా రిస్కే కదా. యాజ్ ఎ డైరెక్టర్ ఫీల్డ్ నాకు చాలా టఫ్ అనిపించింది, చాలా మందిని చూశాను కాబట్టి. ఇష్టమండి, ఇష్టం మన ఇష్టం ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఇప్పుడు వివేకానందుడు చెప్తారు కదా, మన లక్ష్యం చాలా పెద్దగా ఉండాలి. ఉంటే జర్నీ చేస్తే మన ఆలోచనలు అంత పై స్థాయిలో పెట్టుకుని మనం పరిగెడుతూ ఉంటే 1 fine day గెలుస్తాం. ఏ రోజుకి ఆ రోజు కాంప్రమైజ్ అవుతుంది. ఇంత కష్టపడాలా, 100 రూపాయలు సంపాదించడానికి ఇవాళ బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నిజంగా
జెన్యున్గా డబ్బు సంపాదించడానికి హైదరాబాద్ లాంటి సిటీలో బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి, అవును. రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఒక మనిషికి ఒక లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ లక్ష్యం కోసం ఫైట్ చేసిన వాడి గురించే విజేత గురించి మాట్లాడుకుంటారు. ఈజీలో వెళ్ళిన ఇప్పుడు సపోజ్ ఊరికే మన అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ స్పూన్తో పుట్టాడు, ఎంత కష్టపడతాడు తెలుసా. నేను పుష్ప వర్క్ చేశాను, ఒక్కొక్క డైలాగ్కి 20-30 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. అవును. అందుకని మీరు అంత గొప్ప ప్రోడక్ట్ని చూశారు. పుష్పనే ఇంత నేషనల్ వైజ్గా జాతీయ అవార్డు వచ్చిందంటే ఆయన కష్టం అది. ఇక్కడ కష్టపడకుండా ఏదీ రాదు. బయట కష్టపడడం కానీ ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. ఓపిక, సహనం, అన్ని ఓపిక ఉండాలి ఎక్కువ ఉండాలి అన్ని రకాలుగా ఎన్ని రకాలు. ఇప్పుడు ఐ మీన్ ఒక్క టేక్ లో అన్ని అయిపోవు సార్, దానికోసం 2-3 సార్లు తీసుకుంటారు, చేస్తుంటారు. సో అప్పుడు వీళ్ళిద్దరు ఇబ్బంది పెట్టలేదా? సింగిల్ టేక్ యాక్టర్స్. నిజమే, ఏ మాట కాదు. నేను చరణ్ గారి 2వ టేక్ 3వ టేక్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఓపెన్గా చెప్పాలండి, ఈ 2 hours 20 minutes సినిమాలో మేబీ 1ో 2ో సార్ ఇంకో రకం ఇది, ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఇంకేదైనా చేద్దామా, ఇంకేదైనా చేద్దామా, ఈ నవ్వు బాగుంది, చాలా అందంగా నవ్వారు సార్, ఇంకేమన్నా ఇంకో ట్రై చేద్దామా, అంతవరకే. కానీ ఇది బాగాలేదన్న సందర్భం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఈవెన్ హర్ష ఫస్ట్ ఫిల్మ్ అని మీకు సినిమా చూసి దీంట్లో నుంచి బయటకు వచ్చాక ఈ ఒక్కరికి అనిపించదు. అది మాత్రం షూర్గా చెప్పగలం. యాజ్ ఏ ఇన్నాళ్ళ టెక్నీషియన్గా, ఇన్నాళ్ళ ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్న పర్సన్గా, నేను రాత్రి కాపీ చూసుకున్నప్పుడు కూడా మీకు ఎవరికి ఆ ఫీలింగ్ కలగదు. డెఫినెట్లీగా ఈ ఎవడో 4 సినిమాలు రిలీజ్ అవ్వకపోయి ఉండొచ్చు ఆ హీరో, ఇది ఫస్ట్ ఫిల్మ్ ఏమో రిలీజ్ చేసి ఇది ఫస్ట్ ఫిల్మ్ అని చెప్తానేమంటారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. అలా చరణ్ గారి సపోర్ట్ వలన, చరణ్ గారు ఉండటం వల్లనే ఈ ప్రాజెక్టు ఇవాళ మీ ఎదురుగా కూర్చొని హ్యాపీగా నేను నవ్వుతూ మీరు అడిగేదానికి సమాధానం చరణ్ గారు అంత తొందరగా ఎలా ఒప్పుకున్నారు ఫాదర్ క్యారెక్టర్? అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నా అంటే మీరేమైనా నాకేమైనా ఆఫర్ ఇచ్చారా, నేను దాన్ని రిజెక్ట్ చేశానా? అంటే మిమ్మల్ని ఈ క్యారెక్టర్ లో మేము చూడలేకపోతున్నామని చూసుకోండి చూసుకోండి, మీరు చేసిన ఒక ఎంత పెద్ద ద్రోహం, అన్యాయం చేశారు. నేను ఫాదర్ అనలేదా అన్నారు, నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అన్నారు. కానీ కొద్దిగా బాగుంటుంది సార్, నాకు ఎందుకు మీరు అలాగే కనిపిస్తున్నారన్న. సార్ దానికి ఒప్పించానులేండి. అప్పుడు పాత న్యూస్ పేపర్లో గుమ్మడి గారు 21 ఏళ్ళకే ఫాదర్ క్యారెక్టర్ చేశారట. నిజమే, అది ఎక్కడ వచ్చింది అని సార్. సో ఈ ఫాదర్ క్యారెక్టర్ అంటే కథలో క్యారెక్టర్ వెళ్తుంది కానీ అది ఫాదర్గా కాదు కదా. ఈ సినిమా చూస్తే మాత్రం మీకు వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని ట్రావెల్ అయ్యేలా చేస్తారు చరణ్ గారు, హర్ష. అది మాత్రం ష్యూర్. చూస్తూ ఉంటే అరే మా ఫాదర్తో నా రిలేషన్ ఇలా ఉంటే బాగుండేది, నేను ఇలాగే ఉన్నానేమో అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో సార్ మీరు ఈ మూవీ చేశారు, సో నా ఫాదర్తో నేను ఇలాంటి సిచ్యువేషన్లో నేను కూడా ఉండుంటే బాగుండేది అని అనిపించే సిచ్యువేషన్ ఏదన్నా, హ్యాపీ మూమెంట్ అయినా సాడ్ మూమెంట్ అయినా? లేదు, ఈ సినిమా నేను ఒప్పుకున్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ దట్ నాకు ఈ కిషోర్ అన్న క్యారెక్టర్ రిలేట్స్ టు ఎస్పీబీ. ఆయన ఎలా ఉండేవారో, ఇప్పుడు ఆయన ఎలా నాతో పాటు నేను ఆయనతో కూర్చొని ఒక చిల్ బిహేవ్ వేసుకోవడం, ప్రాబ్లమ్స్ మాట్లాడుకోము కానీ మిగతా తొక్కలో కాన్వర్సేషన్లు అన్నీ జరుగుతాయి. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్, నాకేమైనా ఇష్యూ, ఆయనకి ఏమైనా హెల్ప్ కావాలో అట్లాంటివి ఏమి ఉండవు. ఇట్ విల్ బీ అ వెరీ క్యాజువల్ ఫ్రెండ్లీ ఒక 4 ఫ్రెండ్స్ కలిసి కూర్చొని బార్లో బీర్లు తాగితే ఎట్లా కాన్వర్సేషన్ ఉంటుందో అలాగే ఉంటుంది నాన్నది కాన్వర్సేషన్. అండ్ దట్ ఇక్కడ కూడా మరీ లైఫ్ లెసన్స్ ఎక్కువ లేకుండా ఎక్కడ ఉండాలో ఈ సినిమాలో ఒక ఫాదర్ కొడుక్కి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో. కాలేజ్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తను ఏం చెప్పి పంపించాలి, అట్లాంటి కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అట్లాంటి ఒక లెక్చరింగ్ డైలాగ్ ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ ఇట్లాంటి ప్రీచింగ్ అన్నది ఉండదు ఈ సినిమాలో. సో దట్ ఐ కుడ్ డెఫినెట్లీ రిలేట్ టు విత్ మై డాడ్. సో మీరు ఆన్ కెమెరా ఎలా ఉండేవారు, ఆఫ్ కెమెరా ఎలా ఉండేవారు అందరూ? ఇట్లాగే ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా సేమ్. సార్తో ఉంటే మీకు ఆశపట్ల ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన ఉండొచ్చు, ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునే ఆ స్మైల్, సహనం, మాకు లేనివి ఏవైనా ఉన్నాయో ఆయన దగ్గర ఉన్నాయి. కప్పదు, కొంత పొజిషన్లో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు ఓపెన్ అప్ అవ్వాలి, లేకపోతే కష్టం, పని చేయించుకోవాలి. అలా ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యారా?
ఇవి ఆర్టిస్ట్ మీద ఎప్పుడు బరస్ట్ అవ్వకూడదు. నేను అవ్వలేదు, ఎప్పుడు అవ్వలేదు. టెక్నీషియన్స్తో మనం చెప్పిన టైం ఇప్పుడు ఏమవుతుందండి, చిన్న సినిమాకు ఒక టైం ఉంటుందండి. ఆ టైం పీరియడ్లో మనం ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయకపోతే కష్టం అవుతుంది. మధ్యాహ్నం వరకు అందరూ ఉత్సాహంగా పరిగెడతారు, మధ్యాహ్నం నుంచి అందరూ డ్రాప్ అవుట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడే కనపడతాడు, మాయమైపోతాడు. ఈ లైట్ ఇక్కడ పెట్టేస్తాడు, ఒక నిమిషం తర్వాత మాయమైపోతాడు. ఇక్కడ ఈ షాట్ కొంచెం లైట్ జరపడానికి కూడా ఉండడు. సో అట్లాంటి టైంలో ఏమైపోతుంది, మనకి ఆ సీన్ అయిపోవాలి. 5 o'clock 2 o'clock మనకు టైం జోన్, ఆ టైంలో అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుంది, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మాకు కాల్ వస్తుంది సాయంత్రం అవ్వగానే. సో ఆ ప్రెజర్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఆర్టిస్ట్ని ఒక మాట, ఎందుకంటే ఆర్టిస్టులు అన్నా వేసామనుకోండి, ఆ మూడ్ ఆఫ్ అయిపోతే మన డిస్కనెక్ట్ అయిపోతారు. మనం చెప్పింది అర్థం చేసుకోలేరు. అంటే అర్థం చేసుకోవాలంటే ఆ మూడ్ ఆఫ్లో ఉండేసి మనం మాట్లాడటానికి కూడా భయంగా వెళ్ళాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకోండి, మీ దగ్గరికి వచ్చి నేను ఎలా స్వేచ్ఛగా మాట్లాడగలను, అసలు మాట్లాడలేను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి అడగాలంటే అబ్బా అనిపిస్తుంటది. సో ఆర్టిస్టులు అందరితో ఎప్పుడు కాదు, ఈ యూనిట్లో మాత్రం హడావుడి చేస్తూ మా ఏరియాలని అరుచుకుంటూ, అరే చెయ్యండి రా, సంపకండి రా అని అరుచుకుంటూ. అసలు ఎన్ని రోజులు పట్టింది సార్ షూట్కి మొత్తం 53 days చేసామండి. 53 days కంటిన్యూ అయిందా షెడ్యూల్ వైజ్గా? షెడ్యూల్ వైజ్, ఎందుకంటే కాశీ ఉంది, గోవా ఎపిసోడ్లు ఉన్నాయి, ఒక టైం జోనర్లో కథ నడుస్తుంటుంది, అన్నీ ఒకేసారి చేయడం లేదు. ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ అండి ఇది. సింగిల్ స్ట్రక్చర్లో చేయడం కష్టం ఇలాంటి సినిమా. మీరు పొద్దున్న సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, సింగిల్ షెడ్యూల్లో చేసే సినిమా కాదు. దాదాపు ఒక 5 షెడ్యూల్ దాకా చేసాం. చేయాల్సి వస్తుందంటే తప్పదు. ఈ సినిమా మీరు సినిమా సెటిల్ వేయాల్సి వచ్చింది. ఆ సెట్లకి మన టైం పడుతుంది. సాంగులు కూడా సెటిల్ వేసాము. ఆ సెట్ రెడీ చేయడానికి మాకు 1 week పట్టింది మొత్తం ఆ సెటప్ ఇది చేయటం. సో అందువలన సింగిల్ షెడ్యూల్ కష్టమైన సినిమా ఇది. సూపర్ సార్, థ్యాంక్ యూ. మంచి సక్సెస్ రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసి ఎంత తొందరగా. లైఫ్ సినిమా మూలంగా హర్ష అన్న ఒక డెబ్యూటాంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది, వెరీ గుడ్ టాలెంట్, బాగా డాన్స్ చేస్తారు, ఫైట్ చేస్తారు, యాక్ట్ చేస్తారు. ఆయనకి మీ ఆశీస్సులు డెఫినెట్గా ముఖ్యం. అండ్ ఈ సినిమాకి కూడా మీ అప్రిసియేషన్ అండ్ మీ ఆశీస్సులు కావాలి. సో దయచేసి April 4th లైఫ్ లవ్ యువర్ ఫాదర్ అన్న సినిమా థియేటర్లోకి వచ్చి చూసి మా అందరినీ మీరు బ్లెస్ చేయాల్సిందిగా నా ప్రార్థన. LYF లైఫ్ లవ్ యువర్ ఫాదరే కాదు, లవ్ యువర్ ఫ్రెండ్స్ అని ఫీల్ అయ్యి మా అందరినీ April 4th థియేటర్కి వచ్చి బ్లెస్ చేయండి. డెఫినెట్లీగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అయ్యో ఏంట్రా బాబు ఈ టికెట్ కొనుక్కొని వచ్చాం వీడిని క్లాసులు వీకేయడానికి కూడా ఉండదు. చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఒక ఎమోషన్ ఆ ఫీల్ అవుతూ బయటకు వస్తారు. 100% అది మా ప్రామిస్. థ్యాంక్ యూ. మన తెలుగు ప్రైజ్లో ఎప్పుడు ఒక మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఇది ఒక మంచి సినిమా వస్తుంది LYF అని April 4th. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి, మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని తీసుకొని. మీరు ఒక మంచి ఫీల్ గుడ్తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్. సూపర్, థ్యాంక్ యూ సార్. మంచి సక్సెస్ రావాలని నేను కూడా కోరుకుంటున్నా. పెట్టిన డబ్బుల కంటే కూడా డబుల్ రేట్లో రావాలి. మళ్ళీ ప్రొడ్యూసర్ ఇంకో సినిమా కూడా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.